బటర్ఫ్లై ఇలా వచ్చావు? నీతో పనుంది పిచ్చుక. ఏంటి బటర్ఫ్లై చెప్పు. పిచ్చుక దివాళీ వస్తుంది పిచ్చుక. దివాళీ పండగ వస్తుందా? ఇప్పుడేం చేద్దాం బటర్ఫ్లై? అని మాట్లాడడానికే వచ్చాను, తొందరగా కిందికి రా. సరే వస్తున్నా. బటర్ఫ్లై ఇప్పుడు పావురం ఎక్కడుందంటావు? నాకు తెలుసు పిచ్చుక, నేను తీసుకెళ్తా పదా. హాయ్ పావురం. హాయ్ బటర్ఫ్లై పిచ్చుక. కిందికి రా, నీతో మాట్లాడాలి. ఎందుకు పిచ్చుక? దివాళీ పండగ వస్తుంది, రా కిందికి, నీతో మాట్లాడాలి. అయ్యయ్యో, దివాళీ పండగ వస్తుందా? నాకు భయం వేస్తుంది, నేను రాను. ఏం కాదు, కిందికి రా, మేమున్నాం కదా. సరే బటర్ఫ్లై. సరే పిచ్చుక, వస్తున్నా, ఆగు. హాయ్ కాకి. హాయ్ కాకి. హాయ్ పిచ్చుక. హాయ్ పావురం. కాకి కిందికి రా, నీతో ఒక విషయం మాట్లాడాలి. రా. కావ్, 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 కావ్. హాయ్ పిల్లి. హాయ్ బటర్ఫ్లై. ఏంటి అందరు కలిసి కట్టుగా వచ్చారు? నాతో ఏమైనా పనుందా? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి ఆ ఇంపార్టెంట్ విషయం? నువ్వు కిందికి రా, చెప్తా. సరే వస్తున్నా. ఏంటి చెప్పండి. దివాళీ పండగ వస్తుంది పిల్లి, దానికోసమే మీటింగ్ అరేంజ్ చేశాం. దివాళీ పండుగ? అయ్యయ్యో, కావ్ కావ్, నాకు వణుకొస్తుంది. కీచ్ కీచ్, నాకు భయం వేస్తుంది. నాకు ఏడుపు వస్తుంది. బో బో, నాకు రోడ్డు మీద ఎలా పడుకోవాలో అర్థమైతలేదు. మీరందరూ ఇంత భయపడుతున్నారు, కానీ నేను చాలా చిన్న ప్రాణిని, నేనెంత భయపడాలి? ఏం కాదులే బటర్ఫ్లై, మనం అందరం ధైర్యంగా ఉందాం. అవును, మనందరం కలిసి ధైర్యంగా పోరాడదాం. దానికోసం మీటింగ్ అరేంజ్ చేశాం. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. చెప్పండి రా, నాకు టెన్షన్ గా ఉంది, ఏం చేద్దామో? నాకు కూడా టెన్షన్ గా ఉందిరా. అదే నేను ఆలోచిస్తున్నాం. నా కుటుంబంలో అందరూ చనిపోయారు పోయిన దివాళీకి. నేను ఒక్కనే మిగిలాను నా కుటుంబంలో. ఎవరు బ్రతుకుతారో ఎవరు చనిపోతారో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనందరం కలిసి ప్రకృతి మాత దగ్గరికి వెళ్దాం. ప్రకృతి మాతని మనల్ని కాపాడుతుంది. పదండి, వెళ్దాం. పదండి. ప్రకృతి మాత, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ప్రకృతి మాతకి జై! ప్రకృతి మాతకి జై! ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే విరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసి విష్ణునుదే భగవతి హేషి కంఠ కుటుంబిని గూరి కుటుంబిని గూరికుదే జయ జయనే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలశుదే. ఓం శాంతి శాంతియే నమః. అమ్మా భవాని లోకాల మేలే ఓంకార రూపవమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మ. ఏంటి అందరూ కలిసికట్టుగా వచ్చారు? ఏంటి చీతకొక చిలుక చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏంటి విశేషం? అమ్మా ప్రకృతి మాత, దీపావళి పండుగ వస్తుంది కదమ్మా, అందుకే వచ్చాం. ఓ, అందరూ దీపావళి పండుగ చేసుకోవడానికి వచ్చారా? అమ్మా, మేము దీపావళి పండుగ చేసుకోవడానికి రాలేదమ్మా, మేము దీపావళి పండుగ ఆపేయడానికి వచ్చామమ్మా, మమ్మల్ని కరుణించమ్మా. దీపావళి పండుగను ఆపేయాలి. దీపావళి పండుగ వల్ల మాకు శ్వాస ఆడట్లేదు. దీపావళి వల్ల మా పావురాల జాతి అంతా అంతరించిపోతుంది. అలాగే ఎన్నో పావురాలు చనిపోతున్నాయి. అమ్మా ప్రకృతి మాత, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవమ్మా, ఇలా తలుచుకుంటే ఇలా చేయగలవమ్మా, మమ్మల్ని కాపాడమ్మా, కరుణించమ్మా, కరుణించు. దీపావళి వల్ల మీకంటే ఎక్కువ బాధపడుతున్నా కొన్ని సంవత్సరాల నుంచి. మరి నేనెంత బాధపడాలి? చీతకొక చిలుక, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఈ మనుషులు చెప్పినా వినరు. నేను ఎన్నో రకాలుగా చెప్పాను, అయినా వినలేదు. సరే, మేమెళ్ళి ప్రజలకు చెప్తామమ్మా, మాకు ఆ శక్తినివ్వు. మీ
అందరికీ మనుషులతో మాట్లాడే శక్తిని ఇచ్చాను. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. సరే అమ్మా, మేము వెళ్ళి ప్రజల్ని మార్చేసి వస్తాం. ఏమైందిరా ఏమైంది చెప్పండిరా. అన్నా మీరు దీపావళి చేసుకుంటారా? చేసుకుంటా. మీరు చేసుకోరా? పెద్ద పెద్ద లక్ష్మీ బాంబులు రాకెట్లు అవన్నీ కాలుస్తాం. మినిమం 2 లక్షలు ఖర్చు పెడతాం. ఈ దీపావళికి క్రాకర్స్, పెద్ద పెద్ద లక్ష్మీ బాంబులు, రాకెట్స్ వద్దన్నా. దీపావళితోటే దివాళీ చేసుకోండి ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా. అరే క్రాకర్స్ కాల్చుకుంటే దీపావళి ఎలా అవుద్దిరా? అరే క్రాకర్స్ కాల్చవలసిందే, దివాళీ చేయవలసిందే. అరే తప్పకుండా దివాళీ చేసుకోవాలి. టైం అయిపోతుంది. తప్పకుండా. మా ప్రాణాలు కాపాడన్నా. తమ్ముడు ఆగు తమ్ముడు. చిన్న నువ్వు దీపావళి పండుగ చేసుకుంటావా? అవును, నేను చేసుకుంటా. ఎందుకు? నేను కుక్కని. మీరు దీపావళికి టపకాయలు పేరుస్తుంటే నేను రోడ్డు మీద పడుకోవడానికి భయమేస్తుంది. నేను కాకిని. హైదరాబాద్లో కాకిలు ఉన్నాయా? లేవు, చూడలే. ఎందుకు? తెలీదు. ఎందుకంటే మీరు దివాళీ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరం దివాళీ చేసుకోక తమ్ముడు. నేను పిచ్చుకని. ఎన్నో పిచ్చుకలు చనిపోయాయి. ప్లీజ్ దివాళీ చేసుకోకు. నేను బటర్ఫ్లైని. క్రాకర్స్ పేల్చకండి ప్లీజ్. ఏంటి, నేను దివాళీ చేసుకోకూడదా? దివాళీ నా ఫేవరెట్ ఫెస్టివల్. వంకాయ బాంబు పేలుస్తా, లక్ష్మీ బాంబు పేలుస్తా, చిచ్చుగుడ్డి పేలుస్తా, రాకెట్ పేలుస్తా, అన్నీ పేలుస్తా. నేను కాకి కోసం, పావురం కోసం, పిచ్చుక కోసం నేను దివాళీ మానేయాలా? నేను అస్సలు మానేను. జరగండి. ఇలేంట్రా ఎంటపడుతున్నారు? నన్ను వదిలేంట్రా బాబు. మనం ఒకటి అనుకొని వెళ్ళాం, కానీ ఇంకోటి జరిగింది. అయ్యో, మన పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? ఏంటి ప్రజలు మారారా? చెప్పినా వినట్లేదమ్మా. తిరిగి మళ్ళీ మమ్మల్నే తిడుతున్నారు. అవునమ్మా. అవును ప్రకృతి మాత. ఆ విషయం నాకెప్పుడో తెలుసు పక్షులు. అసలు దీపావళి పండుగ అనేది ఎట్లొచ్చిందమ్మా? దీపావళి పండుగ అనేది ఎందుకు వచ్చిందమ్మా? చెప్పమ్మా, మాకు చెప్పు. అది చాలా పెద్ద కథ. చెప్పమంటారా? సరే చెప్పమ్మా. భూమాత విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత వాళ్ళు భూతకాలంలో కలిశారు. అప్పుడు నరకాసుడు అనే రాక్షసుడు పుట్టాడు. భూమాత ఎంతో దుఃఖించింది, నాకు రాక్షసుడు పుట్టాడని. అప్పుడు విష్ణుమూర్తిని కోరుకుంది. ఏమనంటే, రాక్షసులందరూ దేవత చేతుల్లో, దేవుళ్ళ చేతుల్లో చనిపోతున్నారు. నా కొడుకు కూడా అలా చనిపోవడానికి వీల్లేదు. నా కొడుక్కి చావు లేకుండా వరం ఇవ్వమని కోరుకుంది భూమాత. ఈ సృష్టిలో దేవతలు గాని, దేవుళ్ళు గాని, మనుషులు గాని ఎవ్వరూ చంపలేరు నా కొడుకుని, కన్న తల్లి తప్ప. నా కొడుకుని నేను ఎలాగో చంపుకోను, అంటే నా కొడుక్కి చావే లేదు అని భూమాత చాలా సంతోషపడింది. ప్రకృతి మాత అంటే నరకాసురుడికి చావే లేదా? ఎందుకు చావు లేదు? ఉంది. ద్రౌపద యుగంలో శ్రీకృష్ణునికి నరకాసునికి ఘోరమైన యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుడు సత్యభామని యుద్ధానికి తీసుకొస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, మోక్షపోయినట్టు నటించి పడిపోయాడు. అప్పుడు సత్యభామ ఏం చేసిందంటే, శ్రీకృష్ణుని గాండవం తీసుకొని నరకాసుని మీదికి బాణం వేసింది. అప్పుడు నరకాసురుడు అమ్మా అమ్మా అని ప్రాణాలు విడిచాడు. నరకాసుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను చాలా హింసించాడు. అందుకే నరకాసుడు చనిపోయిన రోజున అందరం దీపావళి పండుగ చేసుకుంటాం. పురాతన కాలం నుంచి ఉంది, దీన్ని మనం మార్చలేం. దీపావళి అంటే 2 దీపాలు పెట్టుకొని చిన్న చిన్న బాంబులు తెచ్చుకొని పేల్చుకోవాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఆటం బాంబులు, 2000 బాంబులు, 1,00,000 బాంబులు, 1 కోటి రూపాయల బాంబులు తెచ్చుకొని పేలుస్తున్నారు. దానివల్ల మా ప్రాణాలు పోతున్నాయి. ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని వాడు 1,00,000 రూపాయలే తెస్తుండని వీడు 2 లక్షలే తెస్తుండు, వాడు 3 లక్షలే తెస్తుండని వీడు 4 లక్షలే తెస్తుండు. ఇలా పొల్యూషన్ ఎక్కువైపోయి ఈ పొల్యూషన్ వల్ల ఎన్నో జాతుల పక్షులు అంతరించిపోయినాయి. మన చేతుల్లో ఏమీ లేదు, ఇంకా పరమశివుణ్ణి మనం కోరుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.